బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఈ సిరీస్ ప్లాన్ ఎవరిది? విజ్జు మధు సిరీస్ ఇద్దరిది. ఎలా? నార్మల్గా నీ కాలేజ్లో ఉన్న చిన్న థాట్ వచ్చింది, మనోడికి చెప్పాను. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? అలా ఇన్స్పిరేషన్ అంటే ఎవరో లేదు. 29 parts లో వచ్చేసారు మీకు 100K ఫాలోవర్లు. అనుకున్నారా అట్లా? అంత రీచ్ వెళ్తాను అనుకో, మహా అయితే 1 million యావరేజ్ అయిపోయింది ఇప్పుడు. ఐడియా ఎవరిది? మనోడికి చాలా ఇంట్రెస్ట్. చిన్న పుష్ ఇచ్చారు, మీరు దూసుకెళ్ళిపోయారా? మనోడు అంతా ఇంకా రెచ్చిపోయాడు. రెచ్చగొడితే రెచ్చిపోతారా సార్? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? బీటెక్లో మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఓకే, అది చాలా హ్యాపీ. అది చూడండి, మీరు మంచి ఫ్రెండ్ కాదు, ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా. ఎవరు అబ్బా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు బేసిక్గా నాతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారన్నమాట. వాళ్ళ గురించి చెప్పాలంటే, మనం చూడాలనుకునేవి, మన రియల్ లైఫ్లో చాలా తక్కువగా జరిగేవి, మన రియల్ లైఫ్లో జరుగుతున్నవి, ఇవన్నీ కలగలిపి ఒక సిరీస్గా మనం ముందుకు తీసుకొచ్చి, ఈ మధ్యలో అయితే సూపర్ ట్రెండింగ్లో ఉన్నారన్నమాట. ఒక్కొక్క వీడియోకి ఆ వ్యూస్, ఆ లైక్స్ చూస్తుంటే మతిపోతుంది విజ్జు అండ్ మధు సిరీస్తో. కానీ అనిల్తో పాటు ఆయన వెనక బ్యాక్ అండ్ స్టోరీ, అంటే ఎవరున్నారు ఆ కెమెరామ్యాన్, ఏం వర్క్ చేస్తున్నారని మాట్లాడడానికి కూడా సిద్ధార్థ్ కూడా ఉన్నారనమాట నాతో పాటు. వాళ్ళిద్దరితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఓ, బాగున్నానండి. తెలిసిపోయిందా? చూసారైతే నేను అడుగుతానని తెలుసు మీకు. అంటే నేను మిమ్మల్ని ఫాలో చేసినట్టు మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? తప్పలేదు అంతే అంటారా? సో ఎక్కడి నుంచి మీరు ఇంతకి? శ్రీకాకుళం. ఇద్దరిది శ్రీకాకుళం. ఓకే, శ్రీకాకుళమా పక్కన? పక్కన శ్రీకాకుళం పైడివేరు పక్కన చిల్లపేట విలేజ్. చిల్లపేట. ఓకే, ఏం చదువుకున్నారు ఇద్దరు? బీటెక్ కంప్లీట్ నాది. మనోడిది డిగ్రీ అవుతుంది, ఫైనల్ ఇయర్. మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? డ్రాప్ అవుట్. బీటెక్ డ్రాప్? బీటెక్ కాదు, డిప్లొమా డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ డిగ్రీ వైపు వెళ్ళాను. ఓ, ఎందుకు డిప్లొమా డ్రాప్ అవుట్? అంతే, అన్ని సిచ్యువేషన్స్ అలాగే. బీటెక్ చదువుకోవాలనుకోలేదా? లేదు, డిగ్రీ. ఇద్దరు బేసిక్గా ఇంతే ఉంటారా? ఫస్ట్గా మాట్లాడేయడం, లేకపోతే అసలు మాట్లాడకుండా ఉండడం? తను మంచిగా మాట్లాడతారు, నేను కొద్దిగా సైలెంట్. అదేంటి? అంతే, వీడియోలో మాట్లాడతాడు అనమాట. మరి అప్పుడు మీరు బ్యాక్ అండ్ ఎందుకు ఉన్నారు? మీరు వీడియోస్లో ఎందుకు లేరు? ఇంట్రెస్ట్ లేదు. వీడియోస్ మీద చేసే ఇంట్రెస్ట్ లేదు. ఒక ప్లాన్, ఒక విజన్, ఒక పద్ధతి ముందు నుంచి అలా పెట్టేసుకున్నారు. కాదు, ఈ సిరీస్ ప్లాన్ ఎవరిది? విజ్జు మధు సిరీస్ ఇద్దరిదా? ఎలా? అంటే నార్మల్గా నీ కాలేజ్లో ఉన్నట్టు చిన్న థాట్ వచ్చింది, మనోడికి చెప్పాను. ఓకే, బాగుందని అన్నాడు, దాన్ని ఇంప్రూవైజ్ చేసాం ఒక 2 months. చేసిన తర్వాత అలాగా ట్రావెల్ అయ్యి ముందుకి ఆ స్టోరీ తీసాం. ఓకే, ఈ శ్రీకాకుళం అంటేనే ఇన్ఫ్లుయెన్సర్స్ కి, క్రియేటర్స్ కి పెట్టిన పేర్లా ఉంది కదా. మొత్తం శ్రీకాకుళం నుంచే వస్తున్నారు. ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? అలా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు, జస్ట్ నార్మల్గా నా ఇంటర్ నుంచి మూవీస్ చిన్న ఇంట్రెస్ట్. ఇంటర్ నుంచి మూవీస్ మీద ఇంట్రెస్ట్? అంటే వెళ్ళాలని కాదు, జస్ట్ ఏదైనా సరే ఏ మూవీ వచ్చినా చూడాలి, మిస్ చేయకుండా అన్ని కవర్ చేయాలి. ఓటీటీలో ఏది వచ్చినా సరే ఓకే, అలా చిన్న చిన్న ఇంట్రెస్ట్. అలా మనోడికి కూడా సేమ్ సిమిలర్ మైండ్ సెట్ ఉన్నవా అలాగా. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ అయితే అక్కడ మా సైడ్ కంపెనీస్ ఉంటాయి. మా నాన్నగారు కూడా కంపెనీలో వర్కర్, నార్మల్ వర్కర్. మా అమ్మగారు గారు ఇద్దరు వర్క్ చేస్తారు. మీరు ఒకరేనా? నేను మా చెల్లి ఉంది. చెల్లి ఏం చేస్తుంది? చెల్లి ప్రజెంట్ అయితే ఓకే, ఇంటర్ అయింది, ఇంటర్ బేస్ మీద జాబ్ చేస్తుంది. ఇంటర్ బేస్ మీద? ఓ నైస్. మీరు? మా ఫాదర్ కూడా వర్క్ వెళ్తారు అక్కడ. మదర్ స్వీట్ షాప్ లో పని చేస్తారు. మీరు ఒకరేనా? లేదు, చెల్లి ఉంది, ఇంటర్మీడియట్. ఇద్దరికి సేమ్ ఉన్నాయా బ్యాక్గ్రౌండ్స్ అంతా? అందుకే ఫ్రెండ్స్ ఆరా? అంటే ఏంటి ఒకరిలో ఒకరికి బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? క్వాలిటీ అంటే చిన్న అండర్స్టాండింగ్. ఫస్ట్ నుంచి అలాగా, స్కూల్ నుంచి అలాగా ఫ్రెండ్స్. స్కూల్ నుంచి క్లాస్మేట్సా? ఓకే, అంటే చిన్నప్పుడు పలక తీసుకుని వెళ్ళి ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఒకే కంచం ఒకే మంచం. ఓకే, సేమ్ ఆ టైప్. నిజంగానా? ఎప్పుడు ఎవరు విడగొట్టడానికి ట్రై చేయలేదా మిమ్మల్ని? మేమే విడిపోయాం, గ్యాప్ వచ్చింది. అంటే 10th తర్వాత మనోడు డిప్లొమా చేసాడు, నేను ఇంటర్కి విజయనగరం వెళ్ళా. దాని తర్వాత నేను బీటెక్ చదివా, మన డిప్లొమా అలాగా. సో ఓన్లీ ఫోన్ కాల్స్, మళ్ళీ ఊరు విలేజ్ వస్తే అలాగా మీటింగ్ అప్పుడు. ఓకే, మరి ఇలా ఎప్పుడు కలిసిపోయారు మళ్ళీ? అంటే డైలీ నార్మల్గా డైలీ ఫోన్ కాల్స్ మాట్లాడతాం. ప్రతిరోజు ఫోన్ కాల్? ప్రతిరోజు అంటే ప్రతిరోజు కాదు, వీక్లీ ఒక 4 times అలా.
ఆల్మోస్ట్ ప్రతిరోజు లాగానే. అంతే. ఏం మాట్లాడుకుంటారు అలా బేసిక్గా? జస్ట్ బేసిక్గా అంటే ఎలాగున్నా అవేట్లే అంటే నార్మల్గా స్టోరీ మ్యాక్సిమం ఫోన్ చేసిన స్టోరీస్ గురించి. డైరెక్ట్ స్టోరీసేనా? అంతే. ఓకే. సో దాని గురించి అలా చిన్న డిస్కషన్, దాని తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఎలా ఉన్నా బాగుందా నెక్స్ట్ ఏంటనేసి. ఇది మధ్యలో వస్తుంది. ముందు కదా ఎలా ఉన్నావు ఓకేనా అని అడిగి తర్వాత మాట్లాడాలి. డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత మాట్లాడుకుంటారు. వావ్! మంచి ఫ్రెండ్షిప్ అండి. అది ఎవరికి వస్తుంది తెలుసా? రెగ్యులర్గా మాట్లాడుకున్నా ఎలా ఉన్నావు ఏం ఉండవు, ఇంకా డైరెక్ట్ పాయింట్ మాట్లాడేసి ఫోన్ పెట్టేయడమే. అలానే ఉంటారు కదా. మెయిన్ పాయింట్ మాట్లాడుకుని ఇంకా మిగతాది ఇంకా తర్వాత బయట కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకోవడం. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకునేది ఐడియా ఎవరిది? మనోడిదే. అంటే నేను ఇన్స్టాగా కాకముందు చిన్న డీల్స్ పేజ్ పెట్టా. ఏంటది? డీల్స్. డీల్స్. ఓకే. దాన్ని పెట్టిన తర్వాత మనోడు చూసాడు, ఒక బాగా చేస్తున్నావు అని అయిన తర్వాత ఇలా పెడితే బాగుంటుంది అనేసి అన్నాడు. ఓకే అవును కదా అనేసి నాకు లైట్ ఎడిటింగ్ వచ్చాం అంత అప్పుడు. ఎడిటింగ్ కూడా వచ్చి మనోడు కెమెరామెన్ తీస్తాను అనేసి అన్నాడు. అలా స్టార్ట్ చేసాం 1 year బ్యాక్. ఓకే. కానీ మీది ఐడియా ఇట్లా వీడియోస్ తీస్తే బాగుంటది, పెడితే బాగుంటది అని? అంటే ఆ ఫీల్డ్లో నేను ఫస్ట్ ఆల్రెడీ చూసాను కొంతవరకు. మనోడికి చాలా ఇంట్రెస్ట్. మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారా? ఆ ఫీల్డ్లో లేను, కాకపోతే ఆ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఓకే. సో దానివల్ల మనకు తెలుసు కాబట్టి మనోడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు చూసినా ఇలా వీడియోలు చేద్దాం అనేసి అని అంటాడు. ఓకే. సో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనోడిని ఎందుకు మనం పుష్ చేయకూడదు అని అనిపించింది. ఓకే. అలా పుష్ చేశారు. అంతే. చిన్న పుష్ ఇచ్చారు, మీరు దూసుకెళ్ళిపోయారా? మనోడు అంతా ఇంకా రెచ్చిపోయాడు. రెచ్చగొడితే రెచ్చిపోతారా సార్? రెచ్చిపోతారండి. ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ మరి? అంటే 1 year బ్యాక్ చిన్న స్టోరీ అనుకున్నాం. అయితే అదే అంటే రెగ్యులర్గా అందరిది అన్ని మూవీస్లో ఉండేదే. ఏదో కొత్త స్టార్ట్ చేద్దాం, వర్కౌట్ అవుద్ది లేదంత లేదు అనేసి స్టార్ట్ చేసాం. ఫోన్ లేదు అప్పుడు మాకు. మా విలేజ్లో మాకు విలేజ్లో మంచి సపోర్ట్ ఉంది మాకు. విలేజ్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా ఉంది. సో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర ఫోన్ తీసుకొని షూట్ చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసా. మరి అంత క్లిక్ అయితే అవ్వలేదు. అంటే రీల్కి ఒక 30K 40K ఆ రేంజ్లో వచ్చింది. తర్వాత స్టడీస్ ఎగ్జామ్స్ వల్ల అసలు అవ్వలే. ఓకే. అయిపోయింది. మన రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళు గ్యాప్లో ఫిల్ చేద్దామని తీసాం. ఈ గ్యాప్లో ఫిల్ చేద్దాం. వా, ఏదో ఒకటి చేయాలి గ్యాప్ లో అన్నట్టు. అంటే జాబ్ చేయాలి ఇలాంటి ఆలోచన. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది కదా. ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కదా. ఫస్ట్ ఆల్రెడీ 1 year బ్యాక్ తీసాం, అది అంత క్లిక్ అవ్వలేదు. కానీ ఓకే తర్వాత ఇంకా బెటర్ గా తీయగలం అని అనిపించింది అప్పుడులోనే. కాకపోతే మనోడికి అవ్వలేదు, అందుకే గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ చేయడం. ఓకే. ఇంట్లో ప్రెషర్ ఉందా? ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత ప్రెషర్ ఉంటుంది. బీటెక్ ముందే ప్రెషర్ ఉండేది. మన మొత్తం ఆల్మోస్ట్ యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ చిన్నప్పటి నుంచి బ్యాక్ బెంచర్సా? బ్యాక్ బెంచర్. గోల్ చేసేవాళ్ళ స్కూల్లో? నవ్వుతారేంటండి? గోల్ చేయరేంటండి. గోల్ అంటే ఎలా? రాకెట్లు ఫ్రీడమ్ మరి అంత పాతకాలం. గోడలు దూకేయడం. గొడవలు. గొడవలా? అబ్బో, మనోడి వల్ల సగం గొడవలు. ఏంటండి మీ వల్ల గొడవలు అంట? మనోడికి కోపం ఎక్కువ. సో నార్మల్గా ఎవరైనా తీసుకోలేడు. సో దాంతోనే ఆయన ఎవరైనా మీరు అదేంటి సలార్ సినిమాలో అనుకుంటూ అంతే కదా. సలార్ సినిమాలో ఆయన పృథ్వీరాజ్ అనగానే ప్రభాస్ వస్తారు ఇట్లా ఆగు అని ఆయన ఆపడం లేదు, నేను ఆగినని నేను వెళ్ళడం, అలానే అంతేనా? కొట్టే వాళ్ళు ఎవరైనా? అంత కొట్టే వరకు వెళ్ళదు, జస్ట్ మాటల వరకు. బంక్ కొట్టే వాళ్ళు ఎప్పుడైనా స్కూల్ కాలేజ్? బంక్ కొట్టపోతే ఎలాగండి, ఉండాలి అవే కదా మెమరీస్. తెలుసా ఇంట్లో మెమరీస్ ఇలా ఉన్నాయని? ఇప్పుడు తెలుస్తుందేమో. అదే మెమరీస్ ఉండాలి కదా అన్నారు. మరి ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నకు తెలిసాక మెమరీస్ గుర్తు చేస్తారు ఇంటికి వెళ్ళాక, అంతే కదా. మేముంటది మొబైల్ రారా నువ్వు రానన్న వచ్చి మెమరీస్. కాలేజ్కి చదువుకొని పంపిస్తే ఇదారా మీరు చేసింది, అందుకే రాలేదు మీరు, అందుకే వీడియోస్ చేస్తున్నారు మీరు అని అడుగుతారు. ఇప్పుడు అలా అడగకండి ఆంటీ, పాపం ఎంత మంచిగా వీడియోస్ చేస్తే ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నారు. నేనే చెప్పేసాను లేండి. మీ సపోర్ట్ ఉంది కదా ఇటు అండర్లైన్. నా సపోర్ట్ ఏం లేదు, నన్ను కూడా పిలుస్తారు కొట్టడానికి, నాకెందుకు లేనిపోయింది, నేను దాన్ని పోయేది కంపెనీ తగిలించుకున్నట్టయితే. సో ఎప్పుడు యావరేజ్ స్టూడెంటే కాబట్టి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ అంటే ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల చెయ్యాలి కదా అనేసి ఏదో ఒకటి చేయాలి. సో మా సైడ్ ఎలాగో కంపెనీస్ ఉన్నాయి, కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం అక్కడికి వెళ్దాం సో ప్లాన్లు ఉండవు, అవంతా బ్యాకప్ ప్లాన్. అందరూ ఎప్పుడు చాలా మంది శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని చేసినా కంపెనీస్ ఉన్నాయి కంపెనీస్కి వెళ్తాం. ఏం కంపెనీస్ అవి అసలు? అంటే ఫార్మా
ఓకే. ఫార్మా కంపెనీస్ మాక్సిమం ఉన్నాయి చుట్టుపక్కల. ఒక 20 పైన ఉంటాయి, 20+. మీరు చేసిన బీటెక్, మీరు చేసిన డిగ్రీ, డిగ్రీ. ఫార్మా కంపెనీస్‌కి మీకు సంబంధం ఏంటి అసలు? అవుద్దంటే మా బీటెక్ అంటే బీటెక్ సంబంధించిన మెషినరీ టైప్లో వెళ్తాం మాకు. మనోడిది ఫార్మసీ కాబట్టి ప్రొడక్షన్ వైపు వెళ్తాడు. ఓకే. మీ సైడ్ బయటికి రావాలనుకోరా? అంటే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలా? అంటే దగ్గరలో ఉంది. హ్మ్. ఇక్కడ హైదరాబాద్ ఒక 50కి వచ్చినా సరే అక్కడ మనకి రెంట్లు ఇక్కడ అయిపోతుంది. అదే ఇంటి దగ్గర అంటే పేరెంట్స్తో ఉండొచ్చు, ఊర్లో 20 ఉన్నట్టుగా వచ్చినా ఉంటుంది. చాలు, హ్మ్. అంత తక్కువ అమౌంట్ వచ్చినా హ్మ్. హ్యాపీగా సరిపోతుంది. సరిపోద్ది. సో జాబ్ చేయాలని అనుకున్నారు. మరి ట్రై చేయలేదా? ట్రై అంటే రీసెంట్గా 2 months అవుద్ది బీటెక్ కంప్లీట్. అంతేనా? ఓకే. ఈ 2 మంత్స్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఆ, మొదలుపెట్టేసి 100K దాటేసి ఏంటి ఈ 2 మంత్స్‌లో వచ్చేసారా అంతమంది ఆ. ఫాలోవర్స్? 2 months 2 months దానికి అంటే 22-23 daysలో. మనం పెట్టి 29 పార్ట్సా? 29 పార్ట్సే పెట్టాం. ఈ 29 పార్ట్స్‌లో వచ్చేసారు మీకు ఆ. 100K, 1,00,000 మంది ఫాలోవర్లు. బట్టి అనుకున్నారా అట్లా? అనుకోని మంచి స్టోరీ తీద్దాం అని అనుకున్నా. అంత రీచ్ వెళ్తాం అనుకోలే. మహా అయితే మొత్తం సిరీస్ కంప్లీట్ అయ్యి ఒక 10K వస్తారు మేబీ అని అనుకున్నాను. తీరా చూస్తాడికి 10 days కదా, 2 videosకే 10K చేసింది. ఫస్ట్ వీడియోనే వైరలా? ఫస్ట్ వీడియో కాదు, 4th వీడియో. ఓకే. నేను తాళికెట్టే వీడియో అదే మంచి వైరల్ అయింది. అక్కడ నుంచి బూస్ట్ అందుకని మొత్తం. ఇంకా ప్రతి పార్ట్ బాగా వెళ్తుంది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సిరీస్ ని. ఓకే. ఒక్క వీడియోకి 300K లైక్స్ వరకు ఉంటున్నాయి కదా? లైక్సే 300K, దగ్గర దగ్గర 100K నుంచి 300K మధ్యలో ఉంటుంది. వ్యూస్ ఎంత వస్తున్నాయి? వ్యూస్ మాక్సిమం 1 million యావరేజ్. 1 million యావరేజ్ Average అయిపోయింది ఇప్పుడు. అవుతుంది. అసలు మామూలు సక్సెస్ కాదుగా. ఎవరు రాశారు ఈ స్టోరీ? ఇద్దరం. ఇద్దరు అనుకున్నారు. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి, అంటే ఎవరు నేను చూసి ఏదైనా అంటే సినిమా అదే. ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది? ఈ స్టోరీ అంటున్నారా? స్టోరీ ఓన్ స్టోరీ అండి. అంటే మేము ఓన్ గా అనుకొని ఇట్లా ఉంటే బెటర్ అని చెప్పి అనుకొని తీసింది. ఓకే. ఆ, అంటే అంతవరకు రిపీట్గా నమ్మ లవ్ స్టోరీ ఓకే. లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కంటిన్యూ అవుద్దిగా. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత లవ్ చేసుకుంటే అలా ఉంటుంది అనేసి చిన్నది. ఓకే. కాదు, ఇది ఆ సినిమాలాగా అనిపించింది నాకు. అల్లు అర్జున్ గారిది అల్లు అర్జున్. హ్యాపీయా? హ్యాపీ Happy, okay, అదేనా? ఆ సినిమాలో కూడా ఆ అమ్మాయిని ఇట్లే సేమ్ ఎట్లా ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ఇలాగే ఉంటది. నీ రాస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది, ఓకే ఇది మూవీ ఉంది అనేసి. అందుకని కొంచెం ఏమైనా మార్చుకున్నారు? మార్చుకున్నా అంటే మీకు ఫ్లోలో కంటిన్యూ అయ్యా. అంటే రిలేటెడ్గా తీస్తే ఇంకా ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా. అంటే సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటది కానీ ఎవరు చూపించే దీంట్లో వాళ్ళు చూపిస్తారు. ఓకే. ఎవరు చూపించేది ఏంటో మీరు ఇందాక కోపం అన్నారు చూడండి, కనిపిస్తుంది నాకు. బేసిక్ నా వాయిస్ అంతా. మీ వాయిస్ అంత ఆ, ఓన్లేండి. ఆ హీరోయిన్ ఎక్కడ తీసుకొచ్చారు? హీరోయిన్కి ఒక 20 members అడిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ? ఇన్స్టాగ్రామ్ లోనే అడిగారు? ఇన్స్టాగ్రామ్లో తెలిసిన అమ్మాయిలు, చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు అడిగా, ఇంట్రెస్ట్ లేదు చేయము అని అన్నారు. ఓకే అని అయిన తర్వాత సెట్ అవ్వట్లేదు అందుకున్నా. నేను అడిగా, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నారు, హరి అనేసి. వాడిని అడిగితే చూస్తున్నాను అన్నాడు. ఆ అబ్బాయి మెసేజ్ చేశాడు తినికి, ఓకే. అనుకి. సో అమ్మాయితో మా అబ్బాయి వాళ్ళ అను కాంటాక్ట్ అయ్యా. సో అక్కడ నుంచి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి. ఓకే అన్నారా? ఇలా స్టోరీ అనుకుంటున్నాను. అవునా? అంత ఈజీగా ఒప్పేసుకున్నారా? అమ్మాయికి కూడా ఫస్ట్ టైం తెలీదు ఈ ఫీల్డ్. ఓకే. అమ్మాయి కూడా ఫస్ట్ టైం చెప్పాం, మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది మధ్యలో వెళ్ళిపోండి పర్లేదు అని చెప్పాం. దానికి ఓకే చెప్పి వచ్చారు. ఇప్పుడు మధ్యలో చెప్తే వెళ్ళిపోతే ఎలా? వెళ్ళిపోతే మరి ఇంకెళ్ళి చేసేది. రోజు ఎప్పటికప్పుడు పాటలు తీసుకుంటున్నారా? ముందే అన్ని ముందే తీసేసారు? కంప్లీట్ అయిపోయింది. ఓ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ మాత్రం డైలీ చేస్తాం. ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం? మొత్తం 43 ఎపిసోడ్స్. ఏంటి హ్యాపీ ఎండింగ్ ఏనా? హ్యాపీ ఎండింగ్. ఓకే. అంటే వెయిట్ చేస్తున్నారు పాపం జనం. అవును. మొత్తానికి మీరు మీరు అని కామెంట్లు కూడా వస్తున్నాయి కదా, చూసాం మేము. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా పెళ్లి చేసుకోం మేము, మీరు ఎంత హ్యాపీగా కనిపించినా పెళ్లి చేసుకోం మేము. సిరీస్ తీయడానికి చాలా కష్టపడ్డాం. ఆ కష్టం మొత్తం ఆడియన్స్ కామెంట్స్ లోని ఇట్లోనే పోతుంది. అవునా? కష్టం ఏంటి అంటే సిరీస్ అంటే స్టార్టింగ్ కదా, అంటే ఎవరు పిలిచిన వచ్చేవారు కాదు. అంటే నైట్ షూట్లు అయినా సరే. నైట్ షూట్లు కూడా అయ్యింది. ఒకసారి అయితే 8కి స్టార్ట్ చేసాం నైట్, ఎర్లీ మార్నింగ్ 5 వరకు కంటిన్యూస్గా షూట్ చేసాం. ఓకే. దానికి సపోర్ట్ మా సత్యం అని ఒక అబ్బాయి ఉంటాడు, చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఒకటి బంగారి అనేసి, వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరు లేకపోతే మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. హీరోయిన్ సపోర్ట్ చేయలేదా? హీరోయిన్ సపోర్ట్ చేసింది కాదంట్లా, బ్యాక్ ఎండ్ గా వాళ్ళు. అదేలేండి. హీరోయిన్ లేకంటే ఇంతవరకు రాలేము. మెయిన్ క్రెడిట్ హీరోయిన్ కే ఇవ్వాలి. మరి తీసుకురాలేదండి మిమ్మల్ని చూడండి. ఆవిడ ఫుల్ బిజీ షెడ్యూల్. అమ్మో, ఇంకో సిరీస్ లో షూట్ చేస్తుంది ఆవిడ. అవునా? మీరు సిరీస్ నుంచి ఇంకా బిజీ అయిపోయారు ఆవిడ. బాబా మీరు ఇచ్చారు ఇంకా ఆవిడకి. మరి మీ నెక్స్ట్ సిరీస్ ఏంటి? నెక్స్ట్ సిరీస్ కాలేజ్ అనుకుంటున్నా.
కాలేజ్ టైపు. దొరుకుతున్నాయా? అంటే ఇప్పుడు రెంట్‌కి ఇప్పుడు మీరు ఉండాల్సిన ఫ్లాట్ కానీ అదే చెప్పాం కదా, బంగారెన్స్ అబ్బాయి అన్న అబ్బాయిది అది ఆఫీస్ రూమ్, ఓకే. దాంట్లో తీసాం. ఆఫీస్ రూమ్‌ని ఇల్లులాగా మార్చేసుకున్నారు. సో, సిరీస్ వెనక బ్యాక్ ఎండ్ కష్టం కూడా ఉంటుందయితే. ఉంది. హుహు. ఎలా అంటే ఇన్ని డేస్‌లో అనుకున్నాం, ఇంత బడ్జెట్‌లో అనుకున్నాం. అలా బడ్జెట్ పెరిగిపోవడం అలా ఏమైనా బడ్జెట్ జరిగిందా? ఏమనుకోలేదు, హ్మ్. మేమైతే 4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది అని అనుకున్నాం స్టార్టింగ్. ఓకే, మ్యాక్సిమం 4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది హ్మ్. ఇరిగిన పార్ట్ వరకు. ఓకే. తీరా చూస్తే 12 రోజులు అయింది. 12 రోజులైందా? వరుస ఆవిడ గ్యాప్. ఒక్కటి పార్ట్. ఆవిడది మొత్తం అంటే ఆవిడ ఎక్కడ స్క్రీన్లో కనబడుతుంది మొత్తం హుహు. మాక్సిమం అన్ని పార్ట్స్లో ఉంటారు. 90% ఉంటుంది అంటే ఆవిడ. వీళ్ళిద్దరి మీద రన్ అవుతుంది కదా, సో వీళ్ళిద్దరే ఉంటారు అన్ని పాటలు. అన్ని పాటలు ఉన్నారు కాబట్టి ఆవిడకి ఫస్ట్ టైం పట్టింది. 12 రోజులు అంటే అమ్మాయి కూడా బాగా సపోర్ట్ చేసి వచ్చిందన్నమాట. అమ్మాయి కూడా మంచి అండర్స్టాండింగ్. ఓకే. ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టలేదు. అది ఇబ్బంది పడినా సరే ఇబ్బంది పెట్టినట్టు చూపెట్టలే. ఇబ్బంది పడ్డారా? పడింది. ఎందుకు? అంటే నైట్ అవుట్ చెప్పాం కదా, 8 నుంచి 5 వరకు అలా తిరిగేసి ఉన్నాం. ఓకే. రోడ్డు మీద ఒక 1 అవుద్ది, 1 o'clock అందరూ అటు ఇటు చూస్తాం, అదోలా చూస్తారు కదా, చిన్నపాటి ఇబ్బంది పడ్డాం అలా మా కోసం అలాగా. ఓకే. అంటే రోడ్ల మీద చేయాల్సిన సీన్లకి అందరు చూస్తారు కాబట్టి రోడ్డు, బస్ స్టాండ్. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ఎపిసోడ్ రియలిస్టిక్ గా ఇలా జరుగుద్దా అని ఆలోచిస్తారు కొంతమంది. అంటే రోడ్డు మీద ఆపేసి ఇట్లా తాళి కట్టించేయడం. చూసారు కూడా వాళ్ళగా. ఇంకా మా పని మాదే, వాళ్ళ పని వాళ్ళదే. జనాలు రోడ్డు మీద. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా అలానే. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మొత్తం మీ లైఫ్ లో ఈ ఇన్స్టాగ్రామ్ అయ్యి ఉండకపోవచ్చు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే బీటెక్లో మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఓకే. అది చాలా హ్యాపీ. అది మాత్రం చూడండి, మీరు మంచి ఫ్రెండ్ కాదు. ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా. ఈయన అసలా అబ్బా. ఓకే అండి, కూల్. ఓకే అన్నాను నేను సరదాగా, జస్ట్ ఫర్ ఫన్. మీరు నన్ను వేసుకు లేదండి. సో మంచి ఫ్రెండ్స్ దొరకడం. చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మంచి సపోర్టివ్ తినలాగే. అవునా? ఉన్నారా ఇంకా? ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, రమ్మంటున్నారు. ఓకే. బేసిక్ గా మనకి క్లాస్మేట్స్ ఎప్పుడైనా ఇంటర్ కానీ బీటెక్ కానీ ఫ్రెండ్స్ ఉన్నారంటే అప్పుడు ఏమనుకుంటాం, ఫ్యూచర్ అంతా కలిసే ఉంటాం, మనం ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉండాలని. కానీ మన లైఫ్ లో మనం బిజీ అయిపోయాక ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి, కలవడానికి దేనికి టైం ఉండదు. అది మిస్ అయిపోతాం. మీకు అలా ఇప్పుడిప్పుడే మొదలవుతుందేమో కదా? ఇప్పుడే ఒక 4 days 5 days నుంచి ఫోన్ చేసి దొబ్బుతుంటారు, ఫేమస్ అయిపోయా, ఫోన్ లేదు, ఈ మెసేజ్ లేదు అనేసి. ఈ ఫేమస్ అయిపోయాం అనే మాటను భలే వాడతారు అందరు. ఇంకా వేసుకుంటారు. ఇంకా మామూలుగా అసలు గుర్తుంటాము కానీ అంతేలే, ఫేమస్ అయిపోయావులే, ఇంకా ఫోన్ ఎందుకు ఎత్తుతావులే అని మాట్లాడతారు కదా. సో ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నా లైఫ్లో ఫ్రెండ్స్ మంచి కీ రోల్ ప్లే చేసింది. కీ రోల్ ప్లే చేసింది మీ లైఫ్ లో ఏంటి ఫ్రెండ్షిప్ అండి? ఫ్రెండ్షిప్లో నేను చాలా వరకు చూసాను. ఓకే. బోల్డ్ అంటే ఫ్రెండ్స్లో కూడా మనకి బ్యాక్ వెన్నుపోటు చేసే పొడిచే వాళ్ళు వాళ్ళు ఉంటారు, ఉన్నారు. అన్నీ ఉంటారు. సో అందరూ మంచోళ్ళు అనుకుని అన్నాం, అలాగని చెడ్డోళ్ళు ఉంటారు అన్నాం. సో అన్నీ చూసుకొని వెళ్ళాలి మనం. అన్ని చూసుకుని వెళ్ళాలి. అంతే. ఎవరో గట్టిగా వెన్నుపోటు పొడిచినట్టున్నారు పాపం. లేదు, అదే చెప్తాను కదా, మన ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు ఇక్కడ నన్ను తీసుకురావాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. అదే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మనం చెప్పలేము అది. తన ఐడిలో కూడా మిమ్మల్ని మెన్షన్ చేసి ఉంటారు ఆ బయోలో. ఎస్, ప్రొఫైల్ కూడా మా ఇద్దరిదే ఉంటుంది. అదే డిపిలో కూడా కదా. బాగా ఇష్టం అనుకుంటా ఒకరికొకరు. అంటే ఏం లేదు, ఇద్దరం ఎదగాలి, వెళ్ళాలి అనుకుని స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా ఇది అక్కడికి వెళ్తే తర్వాత చూడాలి. ఎక్కడికి వెళ్తే తర్వాత చూడు. మీరైతే డిఓపి, తనైతే యాక్టర్. అంతే, కెమెరా ముందుకు మీరు రారు. కలిసిపోయింది. అలా ఉంటే కూడా మీకు హ్యాపీనే, ఒకరికొకరికి ఇబ్బంది ఉండదు, ఏ రోల్ ఎవరు పోషించాలి అనే బాధ ఉండదు కాబట్టి. సో మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే పెద్దగా ఏం లేవు, కానీ మా అన్నయ్య ఒకడు ఉన్నాడు, మా పెద్దమ్మల కొడుకు. ఓకే. వాడు పేరుకే పెద్దమ్మల కొడుకైనా ఓన్ బ్రదర్లా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం కావాల్సిన వచ్చినా, మనీ అవసరమైన ఏదైనా ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు వేసేస్తాడు. అంత ఇది అలాంటి అని దొరకడం అదే నాకు హ్యాపీ. ఓ, ఏంటి మీ అన్నయ్య పేరు? శ్రీను గారు. హాయ్ అండి. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ అంటే అంతగా ఏం లేదు నా లైఫ్లో. చిన్న మిస్అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ మధ్య, ఒక ఫ్రెండ్ మధ్య చిన్న తగ అయింది. సో వాడితో ఒక దగ్గర 3 months మాట్లాడలే. ఓకే. సో ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా మీకు. మాట్లాడకపోతే తట్టుకోలేరు, తీసుకోలేరు, చాలా ఉంటాయి ఇంకా ఫ్యూచర్లో వెన్నుపోట్లు, వెన్నెముకలు.
ఇలాంటివి ఈయన ఈ గ్యాప్ లో ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలని కదా. లేదు లేదు. మీరు చెప్పండి మీ లైఫ్ లో ఏంటి ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే ఒక 4 years బ్యాక్ ఒక బెట్టింగ్ మధ్యలో ఇదయిందనమాట. అంటే నేను కూడా వేయలేదు, వేరే వాడికి నేను మధ్యలో ఉండి అక్కడ ఒక క్లోజ్ ఫ్రెండ్ని కోల్పోయాను అనమాట. తనకి నాకు అక్కడి నుంచి మాటలు కట్ అయ్యాయి. ఇంతవరకు కూడా ఇష్యూ వచ్చింది. అదే సాడెస్ట్ మూమెంట్ అంటే అదే. ఓకే, ఇప్పటికి మాట్లాడుకోవట్లేదా? ఇప్పటికీ లేదు. ఎందుకు గొడవ వచ్చింది? జస్ట్ బెట్టింగ్ వేసినందుకు? జస్ట్ బెట్టింగ్ కాదు, ఇంకోటి ఎవడో ఆడు నాకు కూడా తెలియదు, ఒక 2 రోజులు పరిచయం. ఆడికి అప్పుడు మన 4 years బ్యాక్ అంటే మనం కొంచెం అంత మైండ్ ఇది లేదు. ఓకే, ఆ మధ్యలో నేను ఉన్నాను అనమాట. వాడు వేసిందని నేను మధ్యలో ఉన్నా. వాడితో వేపించినట్టు అయ్యారు. ఓకే, అప్పుడు దానివల్ల మా ఫ్రెండ్ ద్వారా ఒక దగ్గర నేను 10,000 తీసుకుని నేను ఇవ్వాల్సి వచ్చింది. 4 years బ్యాక్ 10,000 తీసుకున్నా. బ్యాక్ ఓకే, ఆడు నన్ను నన్ను ఇచ్చాడు ఆ 10,000. నేను ఆ 10,000 మళ్ళీ తిరిగి వెంటనే ఇవ్వలేకపోయాను ఆడికి కావాల్సిన టైంలో. సో అలా ఇష్యూ అయ్యి ఇంకా ఇప్పుడు ఇచ్చేసారా? ఇచ్చేసాం, 10,000. అయిపోయింది. కానీ మాట్లాడుకోవట్లేదు, ఆ బంధం తెగిపోయింది. అంతే, డబ్బుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే, మెయిన్. ఎందుకంటే మనీ చాలా మార్చేస్తుంది, ఎలాంటి మార్చేస్తుంది. సొంత అన్నదమ్ములే విడిపోతారు మనీ కోసం. అయ్యో, ఒక సెంటు భూమి కోసం గొడవలు వేసుకుంటున్నారు. మెయిన్ తగు వచ్చేది ఎప్పుడైనా సరే డబ్బుల విషయంలోనే వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అందరు డబ్బుల దగ్గర. ఏంటంటే నవ్వుతున్నారు? అబ్బాయిలకి అయితే 2 అన్నారు కదా, 2 తెలిసిందే కదా, 2 విషయాలు, ఒకటి డబ్బు, ఇంకొకటి అమ్మాయి. ఈ 2 విషయాల్లోనే అంతే. మనం బయట చూస్తాం కదా, అమ్మాయి విషయంలో ఏ గొడవలు. మీకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందని అడుగుతానని నేను వెంటనే ముందే బయట చూస్తున్నాం కదా అని చెప్పేసి విజనరీ. అదే ముందే ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా అన్నాను కాబట్టి అమ్మాయి గురించి అడుగుతారు పక్క అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. మీకేంటి ఈ రెండిట్లో ఇప్పుడు ఏ విషయంలో ఇబ్బంది వచ్చింది? పర్టికులర్గా అమ్మాయి విషయం అంటే ప్రజెంట్ అంటే జనరల్గా అయితే అమ్మాయిలు కొద్దిగా దూరంగా ఉంటాయి. అంటే నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నా మిస్టేక్ లేకుండా ఒక అమ్మాయి మాకు సిఆర్ అశ్విన్ అనేసి చూస్తే ఏమనుకోక. ఓకే, తన వల్ల చిన్న అంటే నేను కొట్టలే తన్నే, ఎవరు అబ్బాయి కొడితే నా మీద నెట్టింది. సో అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళి సార్ కొట్టారు. ఓకే, మనం తప్పు చేయగానే మనల్ని కొట్టారు. సార్ చెప్తే వినిపించుకోవట్లే, అమ్మాయి ఎందుకు అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్పుద్ది అనేసి ఆ టైప్ లో మాట్లాడారు. మన ఎంత కరెక్ట్ ఉన్న అమ్మాయి ఏం చెప్తే అమ్మాయి రైట్ అయిపోద్ది. ఆ రోజు అర్థమైంది. అప్పటి నుంచి కొద్దిగా అమ్మాయిలతో ఇదంతా అయ్యో, ఆయన గుర్తు పెట్టుకున్నారు చూడండి, అసలు మైండ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పాపం అది. అందుకని అప్పటి నుంచి దయా వద్దు సార్ అనుకుంటున్నాను. కొంచెం చిన్నపడి అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ అంటే వాళ్ళు మాట్లాడినా సార్ ఓకే ఓకే అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోవడమే. అసలు ఎన్ని మెసేజ్లు వచ్చి ఉంటాయి అంతే కదా. DM లో ఇప్పుడు పాపం మళ్ళీ అసలు ఫేమస్ కాబట్టి ఇంకా ఎక్కడెక్కడో మీ క్లాస్మేట్స్ అందరూ అనిల్ నేను నీ క్లాస్మేట్ గాయత్రి, అనిల్ నేను నీ క్లాస్మేట్ సావిత్రి. మీరు చెప్పినంత ఏం లేదండి. లేదా అంటే మెసేజ్లు రావట్లేదు అసలు? మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయి నుంచి కదా, అబ్బాయిల నుంచి వస్తున్నాయి. ఓకే, ఏ మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ గా అంటే పాటు పెట్టు, ఇంత లేట్ ఏంటి, కొట్టేస్తాను, తొందర పెట్టు బ్రో, నువ్వు ముందు పాటు పెట్టు, ఇంత లేట్ ఏంటి అని అడుగుతున్నారా? బాగా అడిక్ట్ అయిపోయారు అయితే మీ సిరీస్ కి. మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి. మా చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా ఇచ్చారు. అలాగే నేను రీసెంట్గా జిమ్ జాయిన్ అయ్యా, అక్కడ కూడా ఒక బ్రదర్ సాయి అనేసి అన్నీ కూడా మంచిగా తీసా, బాగుంది అని అన్నారు. ఓకే, నైస్. జిమ్ జాయిన్ అయిపోయారంటే మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు జిమ్? అది ఎప్పుడో స్టార్ట్ చేసాను, ఇప్పుడు వరకు కావాలి. ఈ మంత్ నుంచి వెళ్తాము అని అనుకోవాలి, నెక్స్ట్ మంత్ నుంచి ఆపేయాలి, అలానే చేయాలి జిమ్ అంటే. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటారు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం, రీల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్స్టా గురించి మాట్లాడుకున్నాం, పేరెంట్స్ గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారు మీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు? వాళ్ళ ఒపీనియన్ ఏంటి అసలు? స్టార్టింగ్లో నువ్వు బీటెక్ చేసావు కదా, వీడియోస్ ఎందుకు, అదే వీడియోస్ ముందు స్టార్ట్ చేసి బీటెక్ చదివించిపోతాం కదా అని అన్నారు. ఓకే, ఇంకా చదివించుకోకుండా నువ్వు ముందే వీడియోలు చేసుకునేవాడివి కదా. నార్మల్గా అంటే ఆన్సర్ ఎట్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోయి ఉన్నాయి. ఇప్పుడు డైలీ అదే అడిగారా, నేను అంతగా అంటే చెప్పిన అర్థం కదా, అంటే ఓకే దీంట్లో ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేసి. సో దాని తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఒక మంచి బాగా తీసావు అని అన్నారు మా నాన్న. అమ్మ కూడా ఉంది. అమ్మ సపోర్టివ్ బాగా ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయి అనేసి.
ఏది చేసినా పర్లేదు. ఓకే. మరి మీకు అసలు మీరైతే ముందు కనిపించారు కూడా ఇంకా. అవునవును. హ్మ్. నాకు బేసిక్గా రెగ్యులర్గా ఉంటాయి డైలీ తిట్లా? ఇంట్లో వాళ్ళ చేతలు. ఇంక ఈ వీడియోస్ అని చెప్పి నైట్ షూట్ అని లేకపోతే ఇంకప్పుడు వెళ్తే తెల్లవారు వెళ్తే ఎప్పుడు వస్తాం మనకే తెలియదు. హ్మ్. ఇంకా ఫుల్గా అవుతుంది. గట్టిగా పడుతుంటాయా? ఎక్కడ పోతున్నావురా? అసలు ఇంట్లో ఆ, ఉండట్లేదు, మనిషి కనిపించట్లేదు, ఏం చేసేస్తున్నావు? అసలు అంతే ఏమైనా బాగుపడే ఆలోచన ఉందా? అంతే అవే సేమ్ మీరే చెప్పండి. మీ ఆన్సర్ ఏంటి మరి వాళ్ళకి? ఆన్సర్ ఏంటి చెప్పలేదు. నార్మల్గా చేస్తాను చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి సరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. ఏదో ఒకటి చావు. అంతేనా? అంతే బట్ ఏదో ఒక రోజు మీరు ప్రూవ్ చేసుకుంటారు కదా. 22 డేస్లో 100K ఫాలోవర్స్ అంటే అసలు గ్రేట్ అచీవ్మెంట్. అసలు ఎలా అనిపిస్తుంది? ఆ ఫాలోవర్స్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలి లాస్ట్లో. లాస్ట్లో మాట్లాడతారు. అప్పుడు ఓ ముందే మైండ్లో ప్రిపేర్ అవుతున్నారు, ఇది చెప్పాలి, ఇలా చెప్పాలి అని చెప్పేసి. సో ఈ మొత్తం జర్నీలో ఎవరు సపోర్ట్ చేశారు బాగా? బాగా అంటే చెప్పండి, సత్యం, మ్మ్. బంగారి వాళ్ళిద్దరు అయితే చాలా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు. అదేదో వాళ్ళు తీస్తున్నారేటో అనేసి అంత సపోర్ట్. సత్యం అయితే చెప్పాం కదా, 8 నుంచి నైట్ ఎర్లీ మార్నింగ్ 5 వరకు తీసాం. లైట్ పట్టుకుని అలాగ ఉన్నాడు అసలు విసుకుపోకుండా. మా కోసం అలాగా పడుకోకుండా ఆ రోజాల్లో ఉన్నా. నేను షాక్ అయ్యాను. ఎంతమంది చూసాను ఇలా లైట్ పట్టుకోవాలంటే ఇలా చేయగట్టు పెయిన్ వస్తుంది కదా, విసిగిపోయి వెళ్ళిపోతారు అనమాట. నేను ఎందుకు పట్టుకోవాలి అన్నది. కానీ తను అలాగే ఎలా నేను ఇంకా ఇలా పెట్టి భయ్యా, ఇలా పెట్టి భయ్యా, ఇటు పెట్టి భయ్యా అంటే అతను నాకంటే పెద్ద అనమాట. అయినా సరే అతను ఏమనుకోకుండా అలా చేశారు. సో అక్కడ బాగా నచ్చింది. నేను ఇంత చాలాసార్లు చెప్పాను సపోర్టివ్ పర్సన్ మీ ఊర్లో ఉన్నారని చెప్పి. మీ ఇద్దరు సేమ్ ఊరు? సేమ్ వర్క్. సేమ్ ఊరు. మాది యాక్చువల్లీ మేము పైడివేవర్లో ఉంటాము ఇప్పుడు. మాది సాలూరు దగ్గర చిన్నబోరబంద్ అనే విలేజ్. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా రోజు? రోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది చిన్న వచ్చేసారు పర్మనెంట్ గా. ఓకే. కానీ మీకు ఇప్పుడు కూడా దూరమే, సెపరేట్ ఒక 3K ఉంటుంది అంతే. 3K రోజు వచ్చేస్తా ఉంటారు. ప్రతిరోజు షూట్ చేస్తారా? షూట్ స్టార్ట్ అయిందంటే ఎండింగ్ వరకు డైలీ చేయాల్సిందే. ఒక సిరీస్ రాసుకుంటే ఇంకా దాని గురించి చేసుకుంటూ అంటే అది అయిపోయేంత వరకు ఇంక చేయడం అలాగా. ఇంకా ఇప్పుడు ఈ ఫాలోవర్స్ వచ్చి వ్యూస్ ఇలా ఎక్కువయ్యాయి కాబట్టి ఇటు మీదకి ఎక్కువ మళ్ళీ ఏమంటారు వచ్చేస్తారా కెరియర్ అటు సైడ్ వదిలేసి? అలాగే మొత్తం డిపెండ్ అవ్వలేం కదా. ఓకే. పూర్తిగా ఇటు సైడ్ అయితే రాలేరు. ఇంక చెప్పలేము అది కూడా చెప్పలేరు. మీకు ఇంట్రెస్ట్ కదా ఇంట్రెస్ట్ కెమెరా పట్టుకుని వర్క్ చేయడం ఎలాగో, మరి ఇటు సైడ్ రావాలా వద్దనేది ఇంకా అంటే సడన్ గా ఏమవుతుందో తెలియదు మనకి ఇక్కడ. దీని మీద డిపెండ్ అయ్యి ఉండలేం కదా. అదేలేండి. సో ప్రమోషన్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో? వస్తున్నాయి. అవునా? పర్లేదా? పర్లేదు. అంటే ఇంకా వచ్చే 2-3 వచ్చి 2-3 అలా ఇప్పుడే మొదలైనా ఇక మీద అంతే కదా, ఇక మీద చూపిస్తాం, చాలా ఉంది చూపించేదాన్ని. అంతేనా? ఒక లైఫ్ లెసన్ ఏంటి 22 years లో మీరు నేర్చుకుంది? లైఫ్ లెసన్ అంటే ఇంకేం లేదు. అంటే మనీ లేకపోతే మాక్సిమం లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. అసలు బోరింగ్ ఉంటుందా? ఉంటుంది. బోరింగ్ ఉంటుందా, ఇబ్బంది ఉంటుందా? రెండూ ఉంటాయి. మీకు ఇబ్బంది లేదు కదా ఇప్పుడు? ఎందుకు లేదండి, అంటే బాగా సంపాదిస్తున్నారు కదా. అప్పుడే సంపాదన వరకు వెళ్ళిపోయారా? లేదా అంటే వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా తెలియదు ఫర్దర్ గా. బేసిక్గా ఇంట్లో మనీ ఇస్తారా? ప్రాబ్లం ఏమి ఉండదు కదా అలా? ఇప్పుడు కావాలి, ఖర్చులకు కావాలి? లేదు లేదు, ఇప్పుడు వరకు అంటే ఇంట్లోనే ఇబ్బందిగా ఉంటది. ఇంట్లో మాక్సిమం అడగం. ఓకే. మీకు మీరే సంపాదించుకుంటారు ఏదున్నా సరే. ఓ నైస్. చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పటి నుంచి కాదు, అంటే మరీ చిన్నప్పుడు కాదు, కొంచెం. నేను చెప్పాను కదా మా అన్నయ్య బ్యాంక్. మీ అన్నయ్యకి ఫోన్ చేశాను అంటే మీకు? మాకు మా ఫ్రెండ్ ఒక బుజ్జి అనేసి ఒక అబ్బాయి అన్నాడు. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా అసలు ఎందుకో దేనికి కూడా అడగడు, చేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. సో ఏంటి మీరు ఫైనల్ గా జనాలకి చెప్పాలనుకునేది ఏంటి? ఫైనల్ గా అంటే ఇంతలా సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఓకే మంచి తీసాం వెళ్తుంది, ఓకే ఒక ఎంతవరకు 10K ఫాలోవర్స్, ఒక ప్రతి రీల్ ఒక 100K వ్యూస్ వస్తాయని అనుకున్నా. కానీ మరి ఎంత రీచ్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీ. కానీ సిరీస్ రిలీజ్ చేసే ముందు ఒక డౌట్ వేసేది, ఒకవేళ వెళ్ళకపోతే జనాలు మనల్ని ఎలా చూస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు, ఇంతలా అంటే ఇప్పుడు 100K కొట్టాం కాబట్టి ఓకే పర్లేదు బాగా తీసారని అందరూ అంటారు. అదే వెళ్ళపోయి ఉంటే ఎగ్జాక్ట్లీ వెళ్ళకపోతే ఇంత హడావిడి చేశారు ఊర్లో బాగా.
అంటే మనకు ఒక చిన్న విలేజ్, అక్కడ ఎక్కువ గుంపులు నా దగ్గర ఎక్కువ గుంపులు ఒక 10 మంది అలాగ ఉండేవారు. ఓకే. ఆ, వాళ్ళందరూ చూసారు కాబట్టి ఇంకొంచెం భయం ఉండేది. ఇది వెళ్ళకపోతే అందులో ఇంకెక్కిస్తారు. మీరు అన్నారు కదా శ్రీకాకుళం ఇన్స్టా ఎంతమంది ఉన్నారు అని చెప్పి, మరి వాళ్ళందరూ కూడా గంతలో బొంతలాగా ఉండకుండా బయటికి రావాలి, చేయాలి అని చెప్పేసి. సో ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ థ్యాంక్ ఫాలోవర్స్. యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ బ్రోనా. ఫాదర్ అంటాను. ఫాలోవర్స్ కి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అన్నారా? అయితే ఓకే, ఎవ్రీవన్ అయితే ఓకే. మళ్ళీ అమ్మాయిలు ఒక్కడే ఉంటే ఫీల్ అవుతారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సిరీస్లతో ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ జాబ్ కూడా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.